మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నష్టాలు కష్టాలు లేకుండా ఆనందంగా ఉండే జాతకం అంటే జాతకాలు ఎలా ఉంటాయి? మరి ఈ ఒక్క గ్రహం వల్ల సాధ్యం. ఆ గ్రహం ఏంటి? దేవగురు బృహస్పతి. గురుగ్రహం బృహస్పతి. ఎందుకు అంటే కాలపురుష కుండల చక్రానికి 9వ రాశి 12వ రాశి. 9 భాగ్యరాశి ధనుస్సు. 12వ రాశి మీనరాశి. 12వ భావాన్ని వ్యయభావం అంటారు. అది మీనరాశి. జాతక చక్రంలో ధనుస్సు రాశి 9వ రాశి అయితే మీనరాశి 12వ రాశి. ఇది కాలపురుష కుండలి చక్రం. ఇది మరి 9వ భావాన్ని గురుగ్రహం చూస్తూ ఉంటే 9వ భావంలో గురుగ్రహం ఉంటే అది గురుగ్రహానికి స్వమిత్ర రాశి అవ్వాలి. అలా అవితే 100% భాగ్యశాలి. ఒకవేళ 9వ భావాన్ని గురుడు చూస్తూ ఉంటే 100% భాగ్యశాలి. గురుడు సప్తమ దృష్టే కాకుండా పంచమ నవమ దృష్టితో చూస్తూ ఉంటారు. ఇట్లా 9వ భావంలో గురువు ఉన్నా అది మీకు మిత్రరాశి అయినా. మరి మిత్రరాశి అంటే ఏ లగ్నాలకు వస్తుంది? మేష లగ్నానికి వస్తుంది, తర్వాత కర్కాటక లగ్నానికి వస్తుంది, తర్వాత సింహ లగ్నానికి వస్తుంది పంచమాధిపతి, తర్వాత వృశ్చిక లగ్నానికి వస్తుంది పంచమాధిపతి అయ్యారు, తర్వాత వృశ్చిక లగ్నం అయిపోయింది, సింహ లగ్నం, మరి మేష లగ్నం అయిపోయింది. మకర కుంభాలకి మరి అవ్వదు. ఇట్లాగా ఈ లగ్నాలకి ఆయన భాగ్యశాలి. అందులో లేకపోతే భాగ్య దృష్టి అంటే 5, 7, 9వ దృష్టితో చూస్తే అది కూడా వర్తిస్తుంది. స్థితి పొందిన దృష్టి ఉన్న భాగ్య అంటే వీరు 100% భాగ్యశాలి అని చెప్పవచ్చు. అక్కడ గురుడు నీచపడిన లేదా చెప్పవచ్చు. గురుడు నీచ పొందినా సరే కూడా 100% ఆయన దృష్టి వల్ల చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. గురుగ్రహ స్థితి కన్నా గురుగ్రహ దృష్టి చాలా గొప్పది. గ్రహాలన్నిటిలో కల్లా అతి శుభత్వం కల గ్రహం. వెరీ గుడ్. అయితే ఇది 9వ రాశి నుంచి గురుగ్రహం. మరి 12వ రాశి నుంచి గురుగ్రహం ఏమందిస్తారు? 12వ రాశి కాలపురుష కుండల చక్రంలో మీనరాశి, జలరాశి, ధనుసు రాశి, అగ్నితత్వ రాశి అంటే ఫైర్. జలం అంటే జలరాశుల్ని మోక్షరాశులు అంటారు. మోక్షం అంటే ఒక వ్యక్తి మోక్షం పొందటం కాదు. మోక్షం అనగానే మనము ఏ పని చేసినా ఆ వ్యక్తి కరెక్ట్ వే అంటే ఆ వ్యక్తి నియమ నిబంధనలతో ఉండి మంచి గుణగణాలు కలిగి ఇవన్నీ పని అంటే ఏదైనా సరే వారు ఒక పూజ చేసినా, ఒకరితో మాట్లాడినా, ఒక వ్యవస్థలో ఉద్యోగం చేస్తూ ఉన్న, ఉపాధి అయినా ఎలాంటిదైనా సరే కరెక్ట్ వేలో ఏ పని చేసినా మరి దానికి మోక్షమే.
మరి అది 12వ రాశి నుంచే చూడాలి ఎవరికైనా. ఈ 12వ రాశిని గురుడు చూస్తే మీ జాతకాల్లో 100% కరెక్ట్ వేలో ఉంటారు. అట్లాగే 12వ రాశి ప్రతి లగ్నానికి, మేష లగ్నానికి మీనం అవుతుంది. అంటే గురు రాశే. వెరీ గుడ్. ఈయన చూస్తే వృషభ లగ్నానికి మేషం అవుతుంది. వెరీ గుడ్. మిథున లగ్నానికి వృషభం అవుతుంది 12వ రాశి. కర్కాటక లగ్నానికి మిథునం అవుతుంది. ఇట్లాగా సింహ లగ్నానికి కర్కాటకం 12వ రాశి అవుతుంది. ఇట్లాగా 12వ రాశి గురుపాలిత రాశి అయితే మీకు మంచిదే. నష్టాలు, కష్టాలు తక్కువ ఉంటాయి. అసలు 12వ రాశి గురు రాశి అయితే. ఎందుకు 12వ రాశి గురు రాశి అవ్వాలి? ఇక్కడ మీనరాశి 12వ రాశి గురు భగవానుడిది కాబట్టి. దీనికి మళ్ళీ భావకారకుని తీసుకుంటే శని ఆధిపత్యం వస్తుంది. ధనుసు రాశికి గురుడే ఆధిపత్యం వహిస్తారు. అలాగే ఇందులో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది. శని భగవాన్ నక్షత్రం 100%. మరి ఇట్లాగా నష్టాలు కష్టాలు లేకుండా చాలామంది చూడండి తక్కువ జీవితంలో వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అది గురుగ్రహం బట్టే, వీరికి గురుగ్రహం వల్లే ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లాగే ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. 12వ రాశి గురుగ్రహ రాశులైతే అంటే గురుపాలిత రాసులైతే మీ లగ్నానికి అది డైరెక్ట్గానే మంచిది. మరి 12వ రాశి మీకు మీ లగ్నం బట్టి శనిపాలిత రాశి వచ్చిందనుకోండి. సాటర్న్ అంటే ఏంటండి? లేట్ ప్రతిదీ. అందుకే 11వ రాశి లాభరాశి కుంభరాశి చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది. కుంభరాశి 11వకి భావకారకుడు గురువు అయితే 12వ రాశికి ఇది శనిపాలిత రాశి కుంభం. మీనం గురుపాలిత గురుగ్రహ రాశి. దీనికి శని భగవానుడు కారకుడు. ఎంత విచిత్రంగా ఉంది. వీరిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు. ఎక్స్చేంజ్ అయ్యారు. 11, 12వ రాశులు ఒకరికి రాశికి ఒకరు కారకులయ్యారు. అంత విచిత్రంగా ఉంటుంది మరి మన ఋషులు అందించినవి. మరి 12వ రాశిని అది గురుపాలిత రాశి అయినా శనిపాలిత రాశి అయినా గురుగ్రహం చూస్తూ ఉంటే 100% వీరికి ఎంత పెద్ద ఆపదలు వచ్చినా ఆగిపోతూ ఉంటాయి. గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీనరాశి సహజంగా 12వ రాశి గురుడిది కాబట్టే. అందుచేత ఒక వ్యక్తికి కుంభలగ్న జాతకులు రవి సింహరాశిలో ఉన్నారు అంటే
గురు పాలిత రాశిలో ఉన్నారు. వెరీ గుడ్. ఇది సప్తమ స్థానం. సప్తమానికి కారకుడు శుక్ర భగవానుడు. శుక్రుడు ఈ లగ్నానికి చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయ్యారు. అట్లాగే 50% బాధకుడు కూడా. ఈయన డైరెక్ట్ లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరి జన్మజాతక చక్రంలో అయితే డైరెక్ట్ లగ్నాన్ని గురువు చూస్తూ ఉంటే, రవి రాశిలో గురువు ఉన్నారు, 100% వాళ్ళకి 100% వాళ్ళకి మంచి విజ్ఞత ఉంటుంది. లగ్నాన్ని కానీ గురుడు చూస్తే, అదే లగ్నాన్ని అదే వ్యయభావాన్ని గురుడు చూస్తూ ఉంటే, అందులో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు చెడు భావ ఫలితాల గ్రహాలైతే చెడుని తీసేస్తాడు గురుడు. గ్రహాలు ఏమీ లేవండి, 12వ భావాన్ని చూస్తూ ఉన్నారు. వీరు ఇలాంటి వాళ్ళు చాలా చూడండి కీప్ క్వైట్గా ఉంటారు. ఇట్లా గురుడు చూస్తున్నవారు వీరు ఆలోచన, మాట తీరు అన్ని స్పెషల్ క్వాలిటీస్తో ఉంటాయి. వీళ్ళు మీ పిల్లల జాతకాల్లో ఉన్నాయేమో చూడండి. 12వ భావాన్ని గురుడు చూస్తుంటే, ఎందుకు మళ్ళీ చెప్తున్నాను రిపీటు, 12వ రాశి మీన రాశి ఆయనదే వచ్చింది. దీనికి కారకుడు శని భగవానుడు. శని భగవానుడు అంటే నియమం, నిబద్ధత, కరెక్ట్ వేలో వ్యక్తి ఉండడం ప్రతి విషయంలో, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈయనకు వచ్చేస్తాయి గురుడు చూస్తూ ఉండడం వల్ల. అందుచేత మీ పిల్లల జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ గురుగ్రహం వల్ల వస్తుంది. ఈ గురుగ్రహం 12వ భావాన్ని చూస్తూ ఉంటే 100% నష్టాలు అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా తొందరగానే వారికి వారే తెలుసుకుని బయటపడతారు. అట్లాగే గురుడు 5, 7, 9 దృష్టిలు కలిగి ఉంటాడు కాబట్టి ఎక్కడి నుంచైనా సరే ఈ 12వ భావాన్ని చూస్తూ ఉంటే 100% మంచి జాతకం, యోగం, ఎంత పెద్ద ఆపదైనా ఆ గురుగ్రహం అనుగ్రహం వల్ల ఆటోమేటిక్గా పక్క నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ వరకు అయితే రాదు. మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ ఉంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. లగ్నాన్ని గురుగ్రహం చూశారనుకోండి, ఆ వ్యక్తి నిజాయితీగా ఉంటారు. అదే 12ని చూశారనుకోండి, లగ్నము ఎందుకు చెప్తున్నామంటే లగ్నంలో గురుగ్రహం ఉంటే 1,00,000 దోషాలు అరింపజేస్తారు. అట్లాగే లగ్నంలో బుధ, గురులు దిగ్బలం పొందుతారు. అది గురుపాలిత రాశి అయితే 100% మంచిది. లగ్నంలో గురు బుధులు ఉంటే. అట్లాగే లగ్నాన్ని గురుడు చూసిన వారు కూడా గురు దృష్టి ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఒక స్పెషల్ క్వాలిటీతో ఉంటారు. అదే 12వ భావాన్ని గురుడు చూస్తే వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మాకు 12వ భావాన్ని చూడట్లేదండి, లగ్నాన్ని చూడట్లేదు గురుడు, ఏం చేయాలి? ఏం చేయాలంటే రోజు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అలాగే మీ ఇంటిలో పెద్దవారు, తాత, నానమ్మ,
వీరికి రోజు కాళ్ళకి నమస్కరించండి. ఎందుకంటే 12వ భావం అంటే మీనరాశి మన బాడీ పార్ట్స్‌లో లాస్ట్ పాదాలు. కాబట్టి పెద్దవారుంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య ఉంటే డైలీ మీరు నమస్కరించి చూడండి. ఆటోమేటిక్‌గా గురుగ్రహ బలం పెరిగిపోతుంది. గురుగ్రహం యొక్క బలం పెరుగుతుంది. అట్లాగే మీ గురువుల్ని మీ నోటితో దూషించొద్దు. అంటే ఇప్పుడు ప్రెజెంటు గురువు అంటే మా చిన్నతనంలో ఇంట్లో పూసిన పువ్వు కూడా మా టీచర్‌కి ఇవ్వాలి అనే ఆర్ద్రతో అంటే అంటే అంత ఇష్టంతో పట్టుకెళ్ళి టీచర్ మా ఇంట్లో ఒక పువ్వు పూసింది మీకోసమే కొన్ని కోసి తెచ్చాం అని అలాంటి పిల్లలు అప్పట్లో ఉండేవారు. గురువుని ఎక్కువ ఆరాధించేవారు. అలాగే గురు మఠాలకు వెళ్ళడం, గురువులు కనిపిస్తే ఆశీర్వాదాలు తీసుకోవడం, పెద్దవారి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకవేళ గురుగ్రహం అనుగ్రహం మీ జన్మజాతక చక్రానికి లేనట్లయితే 100% మన చేతల ద్వారా మార్చుకోవచ్చు. అంటే ఒక గురువారం వెళ్ళిపోయామండి, పూజ చేస్తాం, మరి దత్తాత్రేయుల వారి చెట్టుకి ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేసేసాం, మరి అక్కడ ఉన్న పేదవారికి ఏదో భోజనం పంచాం, స్వీట్స్ ఇచ్చాం, ఇట్లా మా గురుగ్రహం అనుగ్రహం వచ్చేస్తుంది. అట్లా కాదండి. మనం చేసే డైలీ పనిలోనే మనం ప్రతి గ్రహానికి, గురుగ్రహమే కాదు ప్రతి గ్రహానికి గ్రహం యొక్క చంద్రుడికి తల్లి అయితే తల్లికి నమస్కరించడం, చంద్రుడు బాగాలేకపోతే రవికి తండ్రికి నమస్కరించుకోవడం, కుజుడికి అన్నదమ్ములుంటే అన్నదమ్ములకు నమస్కరించుకోవడం, మరి బుధుడికి మేనత్త మేనమామల్ని గిఫ్ట్లు ఇవ్వడం, గురుడికి గురువే, శుక్ర భగవానుడికి మహిళల్ని ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి శుక్రవారం రోజు సాయంకాలం శుక్ర అనుగ్రహం పొందడం, మరి శని భగవానుడు అదైతే మరి పెద్దవారు ఉంటారు, ముసలివారు, అట్లాగే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు వారి జబ్బుకి మందులు కొనుక్కోలేరు కొంతమంది, అలాంటి వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి గ్రహానికి అండి, ఒక గురుగ్రహం కదా, ప్రతి గ్రహం యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేతువుకి దేవాలయాలు, గురువుల్ని, కేతువుకి, మరి రాహుకి మన రోడ్లు ఊడ్చేవాళ్ళు, పనివాళ్ళు, మెయిన్ కొంచెం కష్టమైన పనులు చేసేవారు, మరి రోడ్లేంటి, కాలువలేంటి, ఇలాంటివన్నీ శానిటరీ ఇలాంటివన్నీ చేసేవారికి మనం రాహు అనుగ్రహం పొందాలంటే వారికి తోచినంత ఎంతో కొంత సహాయం చేయడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది. మనం వెళ్ళి పూజ చేస్తేనే పెరగదండి, ఇట్లాంటివన్నీ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా పెరుగుతుంది. రెండోది 12వ భావం అంటేనే శని భగవానుడి కారకం. కారకుడు కాబట్టి న్యాయం, ధర్మం, డిసిప్లిన్ ఇవన్నీ శని భగవానుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి 12వ భావం చాలా చాలా ముఖ్యం. 12వ భావం మీద కానీ గురుదృష్టి ఉంటే మీరు అదృష్టవంతులే, మంచిదే 100%. అది గురుపాలిత రాశి అయినా శనిపాలిత రాశి అయినా సరే, గురుదృష్టి అంత అమోఘమైన దృష్టి, మరి అది ఎంత చెప్పినా తక్కువే. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.